హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈ ఫ్రూట్ తినొచ్చా లేదా అనేది. సో ఇప్పుడు మనకి ఏ సీజన్? సమ్మర్లో మనకు బాగా దొరికే ఫ్రూట్ ఏంటి? ఆబ్వియస్గా మ్యాంగో, తెలిసింది కదా. సో మనకి మ్యాంగో అనేది మనం కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని పిలుస్తాం. సో ఇందాక వచ్చిన పేషెంట్ అని డౌట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పారట, ఏది ప్రెగ్నెన్సీలో మ్యాంగో తినమాకు, అది బాడీకి చాలా హీట్ చేస్తుంది, బేబీ కూడా మంచిది కాదని చెప్పారనమాట. సో తను ఇందాక ఓపిక వచ్చినప్పుడు అడిగిందని, మేడం నేను తినొచ్చా లేదా అని. సో ఈరోజు మనం నిజంగా ప్రెగ్నెంట్ ఉమెన్ మ్యాంగోని తినొచ్చా లేదా వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఫ్రూట్ని అవాయిడ్ చేయాల్సి వస్తుందా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం మ్యాంగోని తీసుకుంటే మ్యాంగోలో మనకి కొన్ని విటమిన్స్ చాలా ఎక్కువ లెవెల్స్లో ఉంటాయి అన్నమాట. లైక్ మనకి ఐరన్ లెవెల్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ లెవెల్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, అలాగే విటమిన్ సి లెవెల్స్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ 3 monthsలో ఒక సెల్ నుంచి మనకి బేబీ అనేది తయారవుతూ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి మ్యాంగోలో ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల సో బేబీ యొక్క నర్వ్స్ అనేవి బాగా డెవలప్ అవడానికి మ్యాంగో చాలా యూస్ అవుతుంది. అలానే ఫస్ట్ 3 monthsలో వాళ్ళకునే వామిటింగ్ సెన్సేషన్ కూడా మ్యాంగో తినడం వల్ల కొంచెం వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అనమాట. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐరన్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్ చాలా తక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లోపల పెరిగే బేబీ మదర్ నుంచి ఆ లెవెల్స్ అన్నిటిని క్రాక్ చేసుకుంటూ ఉంటుంది. సో మదర్కి బయట నుంచి ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ అనేవి అవసరం. సో ఈ రెండు మనకి మ్యాంగోలో హై లెవెల్స్లో ఉంటాయన్నమాట. అలాగే మనకి పొటాషియం, మెగ్నీషియం కూడా మ్యాంగోలో ఎక్కువ ఉంటాయండి. సో బీపీని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో వాళ్ళకు వచ్చే లెగ్ పెయిన్స్ కానీ, క్రాంప్స్ కూడా మంచిగా రిలీఫ్ ఇస్తుంది మ్యాంగో. అలాగే మనకి మ్యాంగోలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ అండి. సో కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా చాలా వరకు వాళ్ళకి తగ్గుతాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు తెలుసు కదా, మ్యాంగో అనేది ఎంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్తో పాటు దాంట్లో షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎప్పుడైనా వాళ్ళకి వీక్నెస్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీకి మ్యాంగో హెల్ప్ అవుతుంది. అలాగే సో దీంట్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల మనం మ్యాంగోని ఒక మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. మరీ ఎక్కువ తిన్నామనుకోండి మ్యాంగోస్ మనం ఒక రోజులో, ఏమవుతుంది బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ డయాబెటీస్ ఛాన్స్ ఉన్నవాళ్ళు కానీ లేదా ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మ్యాంగోని చాలా మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. 1 or 2 mangoes per day ఇస్ ఎనఫ్ అండి. మరి అంతకన్నా ఎక్కువ తిన్నారనుకో మళ్ళీ ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అని మళ్ళీ స్పైక్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు మీరు న్యాచురల్గా రైప్ అయిన మ్యాంగోస్, ఆర్గానిక్ అవి తీసుకోండి. కార్బైడ్తో రైప్ చేసే మ్యాంగోస్ని తినకండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. దానివల్ల లోపల పెరిగే బేబీకి కూడా ఇబ్బంది వస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసింది అనుకుంటున్నాను. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో మ్యాంగోని మోడరేట్ అమౌంట్లో తినడం వల్ల నష్టం కన్నా మనకి ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.